గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల ఫిర్యాదులపై చర్చించారు. లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందుబాటులో లేరని ఝాన్సీ రెడ్డి నుంచి వివరాలు సేకరించామని చెప్పారు. ఎమ్మెల్యే జిల్లా సీనియర్ నేతలతో కూడా మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కృష్ణకిషోర్, హరిప్రసాద్ రెడ్డిలు కాంగ్రెస్ ఓటమికి పని చేశారని యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కమిటీ ముందుకు వస్తానని చెప్పారు. వారి దగ్గర వివరాలు తీసుకున్న తర్వాత అక్కడ ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారితోనే, అదే రకంగా ఆ జిల్లాకు పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి వేము నరేందర్ రెడ్డి గారితోని, అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితోని, అవసరమైతే ఇతర నాయకులందరితో మాట్లాడి దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంతవరకు ఫైనల్ నిర్ణయం ఏది తీసుకోవటం లేదు. అంతకుముందు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పిలిపించాము. వాళ్ళు రాతపూర్వకంగా సమాధానం చెప్పారు, ఓరల్గా మాట్లాడారు. అదంతా విన్న తర్వాత ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు వచ్చారు, వారితో కూడా మాట్లాడాము. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, గొడవలు. కాబట్టి దీన్ని ఎంతవరకు ఏ రకంగా సద్దుమణిగేదానికి ప్రయత్నం చేయటంలో భాగంగా ఎన్నిసార్లు పిలుస్తున్నాం. ఒకవేళ హద్దు మీరినట్టయితే, ఒకవేళ లక్ష్మణ రేఖను దాటితే మాత్రం మేమేమి చేయలేము. ఎవరినైనా అవసరమైతే యాక్షన్ తీసుకోవటం కూడా జరుగుతుంది. పార్టీయే మాకు ముఖ్యం. అభ్యర్థులు వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి చివరికి కాంగ్రెస్ పార్టీకి ఏది మంచి జరుగుతుందంటే వీళ్ళందరితో మాట్లాడి ఆ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన దాన్నే నిర్ణయం తీసుకుంటాం. అది కూడా యశస్విని రెడ్డి గారు 30వ తారీఖు తర్వాత వస్తే మళ్ళీ మేము ఒక టైం ఇచ్చి వారిని పిలిపించి యశస్విని రెడ్డి, అదే రకంగా ఝాన్సీ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కమిటీ ముందుకు వస్తానని చెప్పారు. వారి దగ్గర వివరాలు తీసుకున్న తర్వాత